ఉన్నాడు. ఇంత సంతానమును పొంది ఉన్నప్పటికీ పెద్ద భార్య యొక్క కుమారుడైనటువంటి అసమంజసుడు ఒక విచిత్రమైనటువంటి పోకడని పొందాడు. ఆయన సాయంకాలం అయ్యేటప్పటికీ సరయూ నది ఒడ్డుకి వెళ్ళేవాడు. పిల్లలందరినీ పోగేసేవాడు. అసలు పిల్లలకి సాయంకాలం ఆడుకోవడం అంటే సరదా. అందులో నదీ తీరం అంటే ఇసక విశాలంగా ఉంటుంది, ఆడుకోవడం సరదా. అందులో మహారాజు గారి అబ్బాయి కాబట్టి అందరు అక్కడికి వెళ్ళేవారు. వాడేం చేసేవాడంటే సహజంగా మంచి బలవంతుడు. తనతో ఆడుకోవడానికి వచ్చినటువంటి పిల్లల్ని ఎత్తి గిరగిరా తిప్పి సరయూ నదిలోకి బాగా లోపలికి విసిరేసేవాడు. వాళ్ళకి ఈత రాక కొట్టుకుంటూ ఉంటే, వాళ్ళకి ఊపిరి ఆడక తన్నుకుంటూ ఉంటే ఒడ్డున నిలబడి నవ్వుతూ ఉండేవాడు. కొంతకాలం సహించారు. లేక పుట్టినటువంటి కొడుకు, ఎక్కడికో వెళ్ళి మహానుభావుడు తపస్సు చేసి పొందినటువంటి సంతానం, బొత్తిగా వెళ్ళి మహారాజుకి నేరం చెప్పడమా, బుద్ధి మార్చుకుంటాడేమో అనుకున్నాడు. వాడు సరయూ నదీ తీరానికి వచ్చి ఆడుకోవడం అంటే పిల్లలతో క్రీడించడం కాదు, పిల్లల్ని నదిలోకి విసిరేసి వాళ్ళు బాధపడుతుంటే వీడు సంతోషిస్తూ ఉండేవాడు. అంటే అదో పైశాచికత్వం. ఆట ఉభయుల యొక్క సంతోషానికి పనికి రావాలి. ఇప్పుడు ఎక్కడ ఆట ఆడినా దాని ప్రయోజనము ఉభయులు సంతోషించుటయే. అంతేకాని దాని ఎందు అనేకమైనటువంటి పోకడలకు పోయి పైశాచికత్వానికి వెళ్ళిపోయి అవతలవాడు బాధపడితే నేను సంతోషించడం అనేటటువంటి మనస్తత్వం ఏర్పడితే అంతకన్నా ప్రమాదకరమైంది ఇంకోటి లేదు. అది ఒక పరమ బలహీనుడి ఎందు ఉందనుకోండి, దాని వలన బాధపడేటటువంటి వారి సంఖ్య కొంత పరిమితంగా ఉంటుంది. ఇంటి యజమానికి ఉందనుకోండి, ఇంట్లో వాళ్ళు బాధపడతారు. ఒక ఊరి పెద్దకు ఉందనుకోండి, ఊళ్ళో వాళ్ళు బాధపడతారు. అఖండ సామ్రాజ్యానికి రేపొద్దున్న వారసుడు. ఇటువంటి వాడు రేపొద్దున్న రాజ్యంలోకి పరిపాలన కోసమని సింహాసనం మీద కూర్చోవడం జరిగిందనుకోండి, ఇవాళ పిల్లల్ని సాయంకాలం ఆటకని తీసుకొచ్చి సరయూ నదిలో తోసేస్తున్నాడు. రేపొద్దున్న స్వభావము సహజంగా వచ్చింది. నా కొడుకే కదా అని ఉపేక్షించాడు అనుకోండి సగర చక్రవర్తి. పట్టాభిషేకం చేసిన తరువాత ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ బాధపడితేనే ఈయనకి సంతోషించడం అన్న అలవాటు ఉండిపోతే తన వంశానికి అంతటికీ కూడా కళంకం.